గాయకుడు గాడిద. ఒకసారి ఒక చిన్న గ్రామంలో ఒక గాడిద ఉండేది. ఆ గాడిద పేరు బంకయ్య. బంకయ్య మామూలు గాడిద కాదు, అతనికి స్వరాలు వినిపించగల శక్తి ఉండేది. పక్షులు ఎలా పాడతాయో, మనుషులు ఎలా పాడతారో, వాటిని తనకంటూ భిన్నంగా అర్థం చేసుకునే బుద్ధి బంకయ్యకి ఉండేది. అతడు రోజంతా రైతు కోసం బరువులు మోసేవాడు, కాని రాత్రివేళలకు ఆకాశాన్ని చూస్తూ పాటలు పాడేవాడు. మొదటగా ఎవరికీ ఇది తెలియదు, కాని ఒకరోజు ఒక చిన్నారి బాలుడు రాత్రి గడపదాటి పొలాల్లో తిరుగుతూ బంకయ్య పాట వినాడు. ఆశ్చర్యానికి గురయ్యాడు. అమ్మా, మా పొలంలో గాడిద పాటలు పాడుతోంది అని ఇంటికి వచ్చి చెప్పాడు. అంతే, కథ ఊరంతా విస్తరింది. మనుషులు విచిత్రంగా నవ్వారు. గాడిద గానం చేస్తుందా, నీవే గాడిద ఉంటావేమో అని కొందరు నవ్వుకొన్నారు. కాని కొందరు ఆసక్తితో నిజమా కాదా అని రాత్రి పొలానికి వెళ్లారు. ఆ రాత్రి చంద్రుడు వెలిగిపోతున్నాడు. గాలిలో తేలికపాటి చల్లదనంతో పాటుగా బంకయ్య గొంతులోంచి హృద్యమైన గీత వినిపించింది. అది ఓ పాత జానపద రాగం, శృతి, లయ అన్నీ కలిపి పాడినట్లు. గ్రామస్థులు మ్రోయిపోయారు. అంతే, బంకయ్య పాపులర్ అయిపోయాడు. దానిని గ్రామస్థులు గాయకుడు గాడిద అని పిలవడం ప్రారంభించారు. దగ్గరల గ్రామాల నుండి కూడా జనాలు వచ్చి బంకయ్య గానం వింటూ వెళ్లే పరిస్థితి వచ్చింది. ఒకరోజు పట్టణానికి చెందిన సంగీత విద్యాశాఖ అధికారి ఊరిలోకి వచ్చాడు. అతనికి బంకయ్య గానం వినిపించింది. ఆశ్చర్యపోయాడు. వెంటనే బంకయ్యను పట్టణానికి తీసుకెళ్లి సంగీత స్కూల్లో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చేలా చేశాడు. పట్టణ ప్రజలు ముచ్చటపడ్డారు. బంకయ్య పేరు పత్రికల్లో వచ్చింది. బంకయ్య, మేకలో మోజార్ట్ అని ఒక పత్రిక శీర్షిక పెట్టింది. అందరూ గౌరవంతో చూడటం మొదలుపెట్టారు. కాని బంకయ్య మాత్రం ఎప్పటికీ అహంకారంకి లోనవలేదు. అతను అన్నప్పుడు చెప్పేది ఒక్కటే, పాట పాడటానికి గొంతు కాదు, గుండె పాడాలి. ఇలా బంకయ్య కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని చెబుతుంది. ఎవరు అయినా, ఎక్కడినుండైనా వచ్చినా, ప్రతిభ ఉంటే ప్రపంచం గుర్తిస్తుంది. మనమే మన స్వరం వినిపించాలంటే ధైర్యంగా ప్రయత్నించాలి. కథ శీర్షిక: నక్క మరియు గాడిద. ఒక ఊరిలో నక్క, గాడిద మంచి స్నేహితులుగా ఉండేవాళ్లు. ఇద్దరూ ఒక చిన్న గ్రామం చివరన ఉన్న చెట్ల అడవిలో నివసించేవారు. నక్క చాలా తెలివైనది, ఆటలు, చతురతలలో దిట్ట. కాని కొంచెం మోసం చేయడంలో మిమ్మల్ని మోసం చేస్తుందనే పేరుంది. గాడిద మాత్రం సాధు స్వభావం, శ్రమను ఎక్కువగా చేసే వాడవాడు. ఒక రోజు నక్కకు పచ్చి ఆకుకూరలు తినాలనే కోరిక వచ్చింది. కాని ఆ సమీపంలోని రైతు పొలాలలో ఉన్న కూరగాయలు, ఆకుకూరలను నమ్మకంగా తినటం కష్టం. అప్పుడు నక్క గాడిద దగ్గరకు వెళ్లి చెప్పింది, స్నేహితుడా గాడిదా, మనం కలిసిపోయి ఆ పొలం నుండి కొంత ఆకుకూరలు తెచ్చుకుందాం. నీవు లోపలికి వెళ్లి తినగలవు, నేనైతే బయట ఉండి నీకు కాపలాగా ఉంటాను. గాడిద మాయలో పడిపోయింది. బాగానే ఉంది నక్కా, నీతో పాటు వస్తాను అంది. రాత్రి వచ్చిన తర్వాత ఇద్దరూ రైతు పొలం వైపు వెళ్లారు. గాడిద లోపలికి వెళ్లి ఆకుకూరలు తినడం మొదలుపెట్టింది. నక్క బయట కాపలా కాస్తూ ఇలా అనుకుంది, ఇది మంచి అవకాశమేమో, రైతు వస్తే నేను పారిపోతాను. గాడిద పట్టుబడుతుంది. గాడిదకు ఆకుకూరలు తింటూ తింటూ ఒక పాట పాడాలనిపించింది. ఆ పాట గట్టిగా వినిపించడంతో రైతు మేల్కొని వచ్చాడు. నక్క వెంటనే పారిపోయింది. కాని గాడిద మాత్రం రైతు చేతిలో చిక్కుకుంది. రైతు దండించి గాడిదను బయటకు తోసివేశాడు. మరుసటి రోజు నక్క మళ్లీ గాడిదను కలసి నవ్వుతూ అడిగింది, ఎందుకంత గట్టిగా పాడావు, పాడకపోతే పట్టుబడేవాడివా? గాడిద తెలివిగా సమాధానం ఇచ్చింది, నీ మోసం వల్ల నేనిప్పుడు నేర్చుకున్నాను. మంచి స్నేహితులు మనల్ని కాపాడతారు, వదిలిపెట్టి పారిపోరు. ఇక ముందు నీతో పనిచేయను. ఆ రోజు నుండి గాడిద ఒంటరిగా, కానీ సత్యంగా, నమ్మకంగా జీవించసాగింది. నక్క మాత్రం తన మోసపు ఫలితాన్ని అనుభవిస్తూ, ఎవరూ నమ్మకపోయే జీవితం గడిపింది. నీతి: మోసం చేయడం వల్ల తాత్కాలిక లాభం పొందొచ్చు కాని నిజమైన స్నేహితులను కోల్పోతాం.